కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం దేవర పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది విజయదశమికి విడుదల చేస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. ఆచార్య సినిమా పరాజయం పాలవటంతో కొరటాల ఎంతో కసితో దీన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయింది అనే విషయం కన్నా పలు వేడుకల్లో పరోక్షంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలే కొరటాలలో కసిని పెంచాయని చెప్పొచ్చు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ బిజినెస్ ను మొదలుపెట్టింది. నాన్ థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు క్లోజ్ చేశారు. థియేట్రికల్ రైట్స్ ప్రాంతాల వారీగా పూజ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహర్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి అనిల్ తడాని ఏ ఫిలిమ్స్ ఈ సినిమాకు సంబంధించిన నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయి. మోహమాటం కోసమో స్నేహం కోసమో ఈ సంస్థలు వ్యాపారం చేసే సంస్థలు కావు. అవి పక్కా వ్యాపార సంస్థలు. లాభం ఉంది అనుకుంటేనే రంగంలోకి దిగుతాయి. దీనికన్నా ముందే అన్ని భాషలకు సంబంధించిన ఆడియో రైట్స్ ను టీసీడీ సొంతం చేసుకుంది. ఎంతకు అమ్ముడయ్యాయనే విషయం మాత్రం బయటకు రాలేదు. సంగీతాన్ని అందిస్తున్న అనిరుద్ రవిచంద్ర అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడనే ఆశతో అభిమానులు ఉన్నారు. మ్యూజిక్ రైట్స్ ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయనే విషయం కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అంతటి భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో 27 కోట్లకు హంసిని ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు ఈ ఏడాది దేవర నామ సంవత్సరం లాగానే కనిపిస్తుందంటున్నారు. టిల్లు స్క్వేర్ ఫంక్షన్ లో మాట్లాడుతూ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తారక అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా రూపొందిస్తున్నారట. ఇక ఇదిలా ఉండే రీసెంట్ గా ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి కరణ్ జోహర్ ఈ సినిమా రైట్స్ ను తీసుకున్నారు. అయితే కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరు కూడా కరణ్ జోహర్ తో ఈ సినిమాని రిలీజ్ చేయించాలనే ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికి అక్కడ వేరే వాళ్ళు కూడా దేవర సినిమాని రిలీజ్ చేయడానికి రైట్స్ కోసం పోరాటం చేసినప్పటికీ ఫైనల్ గా టీం మాత్రం కరణ్ జోహర్ కే ముగ్గు చూపింది. ఇక దానికి గల కారణాలు ఏంటి అంటే కరణ్ జోహర్ గనక ఈ సినిమాని రిలీజ్ చేస్తే దానికి చాలా రీచ్ ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో కరణ్ జోహర్ కంటే కూడా ఎన్టీఆర్, కొరటాల శివ ఎక్కువగా యూజ్ ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహర్ ఒకసారి సినిమాను టేకాఫ్ చేశాడంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గానీ థియేటర్ల సంఖ్యను గానీ పెంచే విధంగా ఆయన చాలా కసరత్తులను అయితే చేస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.